దివ్యవాణి ప్రేక్షకులకు ప్రభువు నామమున ఆహ్వానము. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరి హృదయాల్లో అంతరాత్మ అంటూ ఉంటుంది. ఈ అంతరాత్మ అనేది దేవుడు మన హృదయాల్లో పెట్టిన దీపం లాంటిది. ఈ అంతరాత్మ అనేది మనలను మంచి పనులు చేస్తే మెచ్చుకుంటుంది, చెడు పనులు చేస్తే గద్దిస్తుంది. అందువలన ఈ అంతరాత్మ ప్రబోధాన్ని నడుచుకొని మనం జీవితంలో జీవించినప్పుడు, అంతరాత్మ ప్రబోధాన్ని వింటే మనం దేవుడి ప్రబోధాన్ని విన్నట్టే. ఈనాడు సత్కార్యాల్లో ఒకటైనటువంటి అంతరాత్మ ప్రబోధానం గురించి ప్రత్యేకంగా నేను మీతో కొన్ని దృష్టాంతాల ద్వారా ధ్యానించుకోవాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా ఆదికాండము 42వ అధ్యాయము 21వ వచనంలో యోసేపు మరియు వాళ్ళ సోదరుల యొక్క దృష్టాంతాన్ని మనం పరిశీలిస్తే, యోసేపు యొక్క సోదరులు యోసేపును అష్టకష్టాలు పెట్టారు. తమ స్వంత చిన్న తమ్ముడు అయినా కానీ యాకోబు యోసేపు పట్ల చూపించినటువంటి అవ్యాజమైన అనురాగాన్ని వాళ్ళు తట్టుకోలేకపోయారు. చూపించినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రేమను వాళ్ళు వ్యతిరేకించారు. మామూలుగా ప్రతి ఇంటిలో కూడా చిన్న బిడ్డలు ఇంట్లో అందరికంటే కడగొట్టిన పుట్టిన వాళ్ళంటే అందరికీ అనురాగం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, గారాభం ఉంటుంది. యోసేపు చిన్నవాడవటం వల్ల తండ్రి అయినటువంటి యాకోబు ప్రత్యేకమైనటువంటి ప్రేమతో అతనికి ఒక రంగురంగుల అంగీ కుట్టించాడు. ఆ అంగీ వేసుకొని యోసేపు తిరుగుతుంటే మిగతా సోదరులకు అసూయ కలిగింది, ఈర్ష్య పుట్టింది. అతని అటువంటి అంగి వాళ్ళకి లేదే అన్నటువంటి బాధ పుట్టింది. అందువలన చీటికి మాటికి యోసేపును అవహేళన చేసేవాళ్ళు, గోల చేసేవాళ్ళు, ఎగతాళి చేస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు పాపం యోసేపు అడవిలో పశువులను మేపుతున్నటువంటి సోదరులను ఏదో అందించడానికో లేకపోతే పిలవడానికో వెళ్ళాడు. అలా వెళ్ళినప్పుడు వాళ్ళు ఇదే కదా మనకు దొరికినటువంటి అవకాశం అని యోసేపును కొట్టి నిందించి ఆ చొక్కా అదంతా లాగివేసి అతను చంపబోగా, పెద్దన్నయ్యేటువంటి రూబేను, మన తమ్ముడిని మనం ఎలా చంపుకుంటాం, ఇక్కడ అలా పెట్టేసి ఒక గోతిలో పెట్టేసి తర్వాత మనం వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు చంపకుండా రూబేను అడ్డుకున్నాడు. కానీ రూబేను ఏదో పని మీద వెళ్ళినప్పుడు ఈ సోదరులు ఏం చేశారంటే, ఐగుప్తు బేహారులు తమ ఒంటెలతో వ్యాపార వస్తువులతో ఐగుప్తు వైపు వెళుతూ ఉండగా యోసేపును ఒక బానిసగా అమ్మేశారు. అలా బానిసగా, హీబ్రూ బానిస పిల్లవాడిగా ఐగుప్తులో అడుగుపెట్టినటువంటి యోసేపు అంతరాత్మ ప్రబోధాన్ని వింటూ వల్ల మంచి జీవితం జీవించడం మొదలుపెట్టాడు. అందరి మన్ననలకు పాత్రుడయ్యాడు. తను ఉద్యోగం చేసినటువంటి పోతీఫరు ఇంట్లో కూడా అతని మన్ననలకు పాత్రుడయ్యాడు. కాకపోతే పోతీఫరు భార్య యోసేపును లొంగపరుచుకోవాలని ప్రయత్నించినప్పుడు, యోసేపు అంతరాత్మ ప్రబోధాన్ని విని వ్యతిరేకించినప్పుడు ఆమె అతన్ని భర్త చేత జైల్లో పెట్టించింది. ఆ చెరలో పెట్టబడినటువంటి యోసేపు కలలకు వివరణ ఇచ్చాడు ఫరోరాజు వంటవాడికి మరియు ఫరోరాజు పానీయ వాహకుడికి. చివరకు ఫరోరాజు కలలను కూడా విప్పి చెప్పాడు. ఫరోరాజు కలలు ఏంటంటే, ఒక 7 బలమైన వెన్నులు కంకులు ఉండగా 7 బలహీనమైనటువంటి వెన్నులు వచ్చి ఆ బలమైన కంకుల్ని తినేశాయి. మళ్ళీ 7 బలమైన పశువులు ఉండగా 7 బలహీనమైన పశువులు వచ్చి ఆ బలమైన పశువుల్ని చంపివేశాయి, తినివేశాయి. ఈ అర్థం ఏంటో తెలియక ఫరోరాజు మల్లగుల్లాలు పడుతూ ఉండగా యోసేపు ఈ కలలకు అర్థం చెప్పాడు. రాజా, 7 సంవత్సరాలు కరువు రాబోతుంది, భయంకరమైన దుర్భిక్షం నెలకొల్పబోతుంది సామ్రాజ్యంలో. అందువలన మీరు అప్రమత్తులై లేకపోతే ఆ కరువు
దేశ ప్రజలను సర్వనాశనం చేస్తుంది అన్నప్పుడు ఫరో రాజు యోసేపు యొక్క వివరణకు సంతసించి అతని ముందు చూపునకు మెచ్చుకొని యోసేపునే తన యొక్క అధికారిగా నియమించుకున్నాడు. అలా నియమింపబడిన యోసేపు విస్తారంగా పంటలను పండించేలాగా జాగ్రత్త చేసుకోవడం, రాజ్యమంతా పండినటువంటి పంటలను గిడ్డంగుల్లో దాచిపెట్టాడు. అప్పుడు యోసేపు ముందుగా చెప్పినట్లుగా కరువు రానే వచ్చింది. అది 7 ఏళ్ళు విలయతాండవం చేసింది. ఐగుప్తులోనే కాదు, మిగతా దేశాల్లో కూడా, ఇశ్రాయేలు ఆ ప్రాంత పాలస్తీనా ఆ ప్రాంతాల్లో కూడా విలయతాండవం చేస్తూ ఉంది. ఆ సమయంలో అందరికీ కూడా ఐగుప్తులో యోసేపు యొక్క ధాన్యాగారమే శరణమయ్యింది. అందరూ వచ్చి యోసేపు దగ్గరకు వచ్చి ధాన్యాన్ని కొనుక్కొని వెళ్ళేవాళ్ళు. అయితే యాకోబు ఆయన కుమారులు కూడా పాలస్తీనా దేశంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉండి అల్లాడి ఆకులు మేస్తున్నారు. వాళ్ళకి ఈ వార్త తెలిసింది, ఫలానా ఐగుప్తు దేశంలో ఎక్కడో ధాన్యం అమ్ముతున్నారు అని. అప్పుడు యాకోబు తన బిడ్డలను అక్కడ పంపిస్తారు, డబ్బులు ఇచ్చి ఆ ధాన్యం కొనుక్కొని రమ్మని. వాళ్ళు యోసేపు సోదరులు ధాన్యం కొనుక్కోవడానికి రాగానే వాళ్ళు యోసేపును గుర్తించలేకపోయారు. కానీ యోసేపు వారిని గుర్తించాడు. గుర్తించి వాళ్ళను ముందు కొంచెం ఇరకాటంలో పెట్టి వాళ్ళను కొన్ని ఇబ్బందులకు కావాలని గురి చేశాడు. అంటే తన సొమ్ము వాళ్ళ సంచుల్లో కొంచెం అలా పెట్టి, లేకపోతే తన పాత్ర ఆ సొమ్ముల్లో ఆ ధాన్య బస్తాల్లో పెట్టి, చివరికి తనిఖీ చేసేటప్పుడు తన యొక్క పాత్ర అందులో ఉండేసరికి దానికి యోసేపు వారిని చెరలో వేయించాడు. ఇంకా చిన్న తమ్ముడైనటువంటి బెంజమీనుని కూడా తీసుకురావాలని ఇబ్బంది పెట్టాడు. బెంజమీనుని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని అలాగే ఇబ్బంది పెట్టి, ఈ విధంగా యోసేపు వారిని ఇబ్బంది పెట్టడం చూసి ఆ సోదరులకు ఒక రకమైనటువంటి అంతరాత్మ గద్దించింది. అలనాడు మనం మన తమ్ముడైనటువంటి యోసేపును అన్యాయంగా హింసించి దారుణంగా బానిసగా అమ్మివేశాము. ఆ చేసిన పాపం వల్లే ఈనాడు మనకి ఇలాంటి దుస్థితి పట్టింది పరదేశంలో అని వాళ్ళు అంతరాత్మ గద్దించగా బాధపడ్డారు. కానీ తర్వాత కథంతా సుఖాంతమైపోయి యోసేపు తన సోదరులకు తనను తాను వ్యక్తపరుచుకున్నప్పుడు వారందరూ ఎంతో ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయి దేవుణ్ణి స్తుతించారు. తర్వాత ఇశ్రాయేలీయులంతా ఐగుప్తులో ఉండి ఒక పెద్ద జనాంగంగా తయారయ్యారు. ఇశ్రాయేలు ప్రజలు పేరుగాంచినటువంటి ఆ జాతి దేవుడి చేత ఎన్నుకోబడి తర్వాత ఒక గొప్ప ప్రజగా దేవుడి చేత నడపబడ్డారు అని మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, అంతరాత్మ గద్దింపు వల్ల యోసేపు మంచి జీవితం నడుచుకోగలిగాడు. ఈ అంతరాత్మ అన్నలను కూడా గద్దించింది. యోసేపు అన్నలు కూడా అంతరాత్మ గద్దింపును విని బాధపడి పశ్చాత్తాపడ్డారని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చేసినటువంటి అన్యాయాలు పాపాలు కొన్నిసార్లు ఈ విధంగా మన అంతరాత్మ గద్దిస్తూ ఉంటుంది. మనం ఒంటరిగా ఉన్నప్పుడు కానీ, ఏదన్నా సమయంలో ఉన్నప్పుడు కానీ. అటువంటప్పుడు మనం ఏం చేయాలంటే, మనం చేసిన అన్యాయాలకు పరిహారంగా ఏదన్నా చేయడానికి ప్రయత్నించాలి. దాన్ని సరిచేయడానికి ప్రయత్నించాలి. లెక్కలు సరిచేయడానికి ప్రయత్నిస్తే అంతరాత్మ మనల్ని మన్నిస్తుంది. మనం కూడా ప్రశాంత చిత్తులము అవుతాము. ఈ సందర్భంగా ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా యోహాను సువార్త 8వ అధ్యాయము 7వ వచనం నుంచి 11వ వచనం వరకు చూసుకుంటే, వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని యేసు ప్రభువు వద్దకు తీసుకొని వచ్చారు ప్రజలు ఒక దేవాలయం దగ్గర. అప్పుడు యేసు ప్రభువు ఒక మాట చెప్పాడు వాళ్ళకి, మీలో పాపం చేయని వారు ఉంటే ఈ స్త్రీ మీద మొదటి రాయిని వెయ్యండి అని అన్నాడు. ఆ కాలంలో వ్యభిచారంలో పట్టుబడినటువంటి వారిని మోషే ధర్మశాస్త్ర ప్రకారము బహిరంగంగా రచ్చబండ దగ్గర రాళ్ళు తీసుకొని చంపడం అనేది ఆనవాయితీ. అయితే ఈ వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని తెచ్చినటువంటి ప్రజలందరూ కూడా రాళ్ళు రప్పలు అవన్నీ తీసుకొని వచ్చారు. తెచ్చి ప్రభువుని తీర్పు అడిగారు. ప్రభు అన్నాడు, మీలో ఎవరైతే పాపం లేకుండా ఉంటారో వారు మొదట రాయిని వేయండి అన్నప్పుడు
వాళ్ళంతా ఒక్కసారిగా తమ అంతరాత్మను పరిశీలించుకున్నారు. వాళ్ళ అంతరాత్మ ఒక్కొక్కరిని గద్దించింది. నీలో పాపం లేదా? నువ్వు పాపివి కాదా? ఏ హక్కుతో నువ్వు ఆ స్త్రీ పైన రాయి వేయగలవు అని అంతరాత్మ గద్దించినప్పుడు వాళ్ళంతా రాళ్ళు విడిచిపెట్టి మౌనంగా వెళ్ళిపోయారు అని మనం చూస్తూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ప్రజల అంతరాత్మ వాళ్ళను గద్దించడం వలన వాళ్ళు ఆ రాళ్లతో ఆ స్త్రీని చంపకుండా వెళ్ళిపోయారు. ఈనాడు అనేక విధాలుగా మన అంతరాత్మ కొన్ని విషయాల్లో మనల్ని గద్దిస్తుంది, హెచ్చరిస్తుంది. ప్రభు చెప్పిన మాట వాళ్ళ అంతరాత్మను హెచ్చరించింది. అందుకని వాళ్ళు మంచి కార్యం చేశారు. అదేవిధంగా మనం చదువుకునే బైబిల్ వాక్యాల ద్వారా కానీ, లేకపోతే మన పెద్దవారి ద్వారా కానీ, లేకపోతే మన బంధుమిత్రుల ద్వారా కానీ, కొన్నిసార్లు ఇతరులు పరిచయం లేని వారి ద్వారా కూడా మనకు కొన్ని హెచ్చరికలు అందుతూ ఉంటాయి. మన అంతరాత్మ దానికి స్పందించి, మనం అంతరాత్మకు స్పందించి మంచి కార్యాలు చేస్తే మన జీవితం బాగుపడుతుందని ఈ దృష్టాంతం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, మన దైనందిన జీవితాల్లో ఇతరులకు, సంఘానికి తరచూ వెరచి మన అంతరాత్మ ప్రబోధాన్ని పెడచెవిన పెట్టి ఎన్నో మార్లు మన స్వార్థాన్ని చూసుకుంటూ ఉంటాం కదా. కొన్నిసార్లు మనకు ఆయాచితంగా దొరికిన సొమ్ము లభించవచ్చు. అది ఎవరు పోగొట్టుకున్నదో దాన్ని ఆనవాలు కానీ, చిరునామా కానీ ఉంటే వారికి అందజేస్తే మన అంతరాత్మ మనల్ని మెచ్చుకుంటుంది. అలా కాకుండా మన స్వార్థం కోసం ఎవరు చూడట్లేదు, ఎవరు అడగట్లేదని ఆ సొమ్ముని, ఆ చిరునామా ఉన్నా కానీ మన స్వార్థానికి ఉపయోగించుకుంటే అంతరాత్మ ప్రబోధాన్ని మనం లెక్క చేయనట్లే. ప్రియ సహోదరి సహోదరులారా, మన దైనందిన జీవితంలో అంతరాత్మకు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చి ఆ హెచ్చరికలను బేఖాతరు చేయకుండా కొంచెము ఎప్పుడూ వింటూ ఉండాలి. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 16వ వచనంలో పౌలు గారు అంటారు, నేను దేవుని ఎదుట మానవుల ఎదుట కూడా నిర్మలమైన అంతరాత్మను కలిగి ఉండడానికై శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నాను. నిర్మలమైన అంతరాత్మ అంటే ఒక దర్పణము లాంటిది, ఒక అద్దము లాంటిది. అద్దము మీద గీతలు పడి, అద్దము మీద మురికి అదంతా పేరుకొని ఉంటే ఆ అద్దానికి స్పష్టత ఉండదు. ఆ దర్పణము వస్తువులను స్పష్టంగా ప్రతిబింబించలేదు. అదేవిధంగా మన అంతరాత్మను మనము రాయిలాగా చేసుకోకూడదు. అంతరాత్మను నిర్మలంగా ఉంచుకోవాలి. దానికి నేను శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నానని పౌలు గారు సగర్వంగా చెప్పుకున్నారు. పౌలు గారి మాటలను మనం కూడా ఆలకించి మన అంతరాత్మను నిర్మలంగా ఉంచుకున్నప్పుడు అంతరాత్మ యొక్క ఆ సంకేతాలు మనకు స్పష్టంగా అంది మన జీవితాలని సరైన బాటలో మనం నడిపించుకోవచ్చు. ఉదాహరణకి కోర్టుల్లో సాక్ష్యం చెప్పేటప్పుడు దేవుడి మీద ప్రమాణం చేసి నిజమే చెబుతాను అని ఎవరైతే వాళ్ళ మతానికి సంబంధించిన వాళ్ళు ఉంటారో ఆ మత సంబంధానికి సంబంధించిన పవిత్ర గ్రంథాల మీద ప్రమాణం చేస్తారు. హిందువులైతే భగవద్గీత మీద కానీ, క్రైస్తవులైతే బైబిల్ మీద, ముస్లింలైతే ఖురాన్ మీద ప్రమాణం చేసి చెబుతూ ఉంటారు. కానీ ఎంతమంది నిజంగా ఆ విషయాన్ని చేస్తున్నారు? వాళ్ళ అంతరాత్మను పక్కన పెట్టేసి సత్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. నిజం తప్పితే అంతా చెబుతున్నారు. మన కోర్టుల్లో ముఖ్యంగా పెద్ద పెద్ద కేసులు ఇన్వాల్వ్ అయినప్పుడు, ఈ పెద్ద పెద్ద కేసులు అవన్నీ వచ్చినప్పుడు కూడా. అయితే ఒకరోజు ఒక జడ్జి గారు ఒక దొంగను చూశాడు. తీర్పుకి ఎదురు చూస్తున్నటువంటి దొంగని.
ఆ దొంగని ఇంతకుముందు చాలాసార్లు చూసినట్లుగా ఉంది. జడ్జి అడిగాడంట ఆ దొంగని, అయ్యా ఇంతకుముందు నువ్వు వచ్చావు కదా, మొదటిసారి ఇది 3 సార్లు వచ్చినట్టున్నావు కదా అంటే, అవునండి అన్నాడంట. మొదటిసారి ఎందుకు వచ్చావంటే అదేదో గ్రహపాటు అండి. రెండవసారి ఎందుకు వచ్చావంటే అది పొరపాటు అయిందండి. మరి మూడోసారి ఎందుకు వచ్చావంటే అది అలవాటు అయిపోయిందని చెప్పాడంట ఆ దొంగ. ఆ విధంగా అంతరాత్మ ప్రబోధాన్ని వినవారు ఈ దొంగలాగా ఫస్ట్ది గ్రహపాటు, తర్వాత పొరపాటు, తర్వాత అలవాటు అయిపోయి అంతరాత్మ నోరు నొక్కేసి మన జీవితాలు క్రూరంగా నడుచుకుంటూ ఉంటాము. ఇంకా న్యాయము అనేటువంటి ఒక జంతువు, 4 కాళ్ళ ఆవు అనుకుందాం. అదంట భారతీయ కాలమానం ప్రకారం త్రేతాయుగంలో, మొదటి యుగంలో, కృతయుగంలో 4 కాళ్ళ మీద నడిచిందంట. తర్వాత త్రేతాయుగం అంటే రాముడు, సీత వీళ్ళందరూ జీవించినటువంటి కాలం. ఆ కాలంలో 3 కాళ్ళ మీద నడిచిందంట. ద్వాపరయుగం అంటే కౌరవులు, పాండవులు వీళ్ళు జీవించినటువంటి కాలం. ఆ కాలంలో 2 కాళ్ళ మీద నడిచిందంట. ప్రస్తుతం కలియుగంలో అంటే ఇప్పుడు నువ్వు నేను జీవిస్తున్నటువంటి ఈ కాలంలో అది 1 కాళ్ళ మీద కుంటుతూ ఉందంట. ఇది ఎంతో సత్యం, ఎంతో నిజం. అంతరాత్మ ప్రబోధం ఆ కాలంలో ప్రజలు విన్నట్లుగా ఈ కాలంలో వినటలేదు. అందువల్లనే ఇంత దౌర్భాగ్యమైనటువంటి జీవితం ప్రపంచంలో నడుస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు వ్యాపారులు, సినీ తారలు వీళ్ళందరూ కూడా ఈ వాణిజ్య ప్రకటనలు ఉన్నాయి కదా, వాళ్ళు చేసేదేంటి? తప్పును ఒప్పుగా చూపిస్తూ ఉంటారు. సంతూర్ సబ్బు అనేది ఏదో ఉంది. ఆ సబ్బు వాడితేనంట ఆ పిల్లలు కలిగినటువంటి దంపతులు కూడా పెళ్లి కాని వారిలాగా చాలా వయసు తక్కువ వారిలాగా కనిపిస్తారంట. దానికి కొంతమంది సినీ తారలు కితాబు ఇస్తారు. మనం వెళ్ళి అడగాలి ఆ సినీ తారాలని, అయ్యా లేకపోతే అమ్మ నిజంగా మీరు ఈ సబ్బు వాడుతున్నారా అంటే అది నిజం కాదు, వాడని దానికి వాళ్ళు ఎందుకు ఇది వాడండి అని చెబుతారు. అది అంతరాత్మకు వ్యతిరేకం కదా. అబద్ధాన్ని నిజంగా ప్రచారం చేయటమే కదా. ఈ విషయంలో ఒక క్రీడాకారుడు ఉన్నాడు, పుల్లల గోపీచంద్ అని, ప్రఖ్యాత షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. ఆయన దగ్గరికి కూడా ఆయన చాలామందిని ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ గెలిచాడు. ఇంకా చాలామందిని కూడా ఆయన తయారు చేశాడు, మెరికల్ లాంటి వాళ్ళని, క్రీడాకారుల్ని. ఆయన దగ్గరికి వెళ్ళి ఈ కూల్ డ్రింక్స్ వాళ్ళు, పెప్సీ, కోకోకోలా ఇలాంటి వాళ్ళు వెళ్ళి వాణిజ్య ప్రకటనకి అడిగారంట, అయ్యా నీకు ఇంత డబ్బులు ఇస్తాం, చాలా డబ్బులు ఇస్తాం, మీరు మా ప్రకటనలో కనిపించాలి, ఇది త్రాగండి అని చెప్పాలి. అప్పుడు ఆయన నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు. మీరు చేసే ఈ కూల్ డ్రింక్లో బోల్డ్ అన్ని రసాయనాలు ఉన్నాయి, కారకమైన మూలకాలు ఎన్నో ఉన్నాయి, వీటిని తాగితే ఆరోగ్యం పాడవుతుంది. అందువలన ఆరోగ్యం పాడయ్యేదాన్ని నేను ఎలాగ ఒక క్రీడాకారుడుగా, బాధ్యత కలిగినటువంటి క్రీడాకారుడుగా, ఒక కోచ్గా నేను ఎలా సలహా ఇవ్వగలను? మీ డబ్బులు వద్దు, ఏమొద్దు అని చెప్పేసి తిరస్కరించాడు. ధైర్యం అంటే అది, మనక్షాక్షి అంతరాత్మ ప్రబోధం అంటే అది. డబ్బుల కోసం చిన్న చితక పనికిరాని అనారోగ్యకరమైన వాటిని, ఆ పాన్ మసాలా అని, కూల్ డ్రింక్స్ అని, అవి ఇవని చెత్తా చెదారానికి మన సినిమా హీరోలు, లేకపోతే పెద్ద పెద్దవాళ్ళు, ప్రముఖులు, క్రీడాకారులు వీళ్ళంతా కూడా ఆ ప్రచారానికి వాళ్ళు ప్రచార సారథులుగా ఉంటారన్నమాట. కానీ వీళ్ళంతా కూడా కక్కుర్తి పడి అంతరాత్మ ప్రబోధాన్ని లెక్క చేయకుండా వాళ్ళు స్వార్థం కోసం, డబ్బుల కోసం ఆశించి లాంటివి చేస్తున్నారు. ఇప్పుడు మంచి గుర్తింపు కలిగినటువంటి క్రీడాకారుడు దీన్ని తాగండి అంటే పిచ్చి పిచ్చిగా వెర్రిగా కొనుక్కొని తాగే పిల్లలు కానీ కుర్రవాళ్ళు కానీ ఎంతమంది ఉంటారు. ఒక సినిమా కథానాయకుడు కానీ కథానాయకురాలు కానీ వాళ్ళ అభిమానులంతా కూడా వాళ్ళు కథానాయకుడు ఫలానా వస్తువు కొనమని చెబితే అతని అభిమానులంతా కూడా గంగ వెరులు ఎత్తిపోయి ఆ వస్తువులను కొంటూ ఉంటారు. ఇది అంతరాత్మకు వ్యతిరేకము. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా తీతు రాసిన లేఖ 1వ అధ్యాయము
15వ వచనం చూసుకుంటే, నిర్మలమైన వాళ్ళకి అన్నీ నిర్మలంగానే ఉంటాయి, మలిన మనస్కులకు అన్నీ మలినంగానే ఉంటాయి అని మనం చదువుకుంటూ ఉంటున్నాం. అంటే పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే ఉంటుంది. ఒక ముసలాయన వచ్చి ఒకరోజు ఉదయాన్నే వచ్చి, ఇంట్లో అంతా దుమ్ముగా ఉంది, ఏంటి ఈ కిటికీ ఎంత దుమ్ముగా ఉంది, టేబుల్ ఎంత దుమ్ముగా ఉంది, కిటికీ ఎంత దుమ్ముగా ఉంది, ఇంట్లో మనవాడిని చిన్న బిడ్డని ఇచ్చారు, ఏంటి వీడంతా దుమ్ము కొట్టుకొని ఉన్నాడు, స్నానం చేయించలేదా అని అంటూ ఉన్నాడు. అప్పుడు ఆయన మనవరాలు వచ్చి, తాతగారు మీ అద్దాలు ఒకసారి ఇవ్వండి అని చెప్పేసి అద్దాలను తుడిచి మళ్ళీ ఇచ్చింది. ఇప్పుడు చూడండి అని. అరే ఇప్పుడు అంతా మామూలుగానే ఉంది అన్నది. ఆ మనవరాలు చెప్పింది, తాతగారు దుమ్ము అద్దాల మీద ఉంది, అంటే మీరు చూసే దృష్టి మీద ఉంది, అంతేకాని వస్తువుల మీద లేదు అని చెప్పింది. మన అంతరాత్మ కూడా ఇంతే ఉంటుంది. మన అంతరాత్మ మకిలి పడితే అంతా మకిలిగానే కనపడుతుంది. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే ఉన్నట్టు. ప్రస్తుతం వినియోగవాద సమాజంలో మన అంతరాత్మ సున్నితత్వాన్ని కోల్పోయేలా, మొరటుగా రాటు తేలేలా చేస్తున్నారు. నీతి, న్యాయాలు, దయాధర్మాలు ప్రక్కన పెట్టేసి దోచుకున్న వాడికి దోచుకున్నంతగా, అమాయకులను పేదలను వీళ్ళందరినీ దండుకుంటూ ఉన్నారు. చిన్న బిడ్డల మందుల్లో, మాకుల్లో, వాళ్ళకి రాసుకునే పౌడర్స్లో, వాళ్ళకి ఉపయోగించే సబ్బుల్లో, వీటిలో కూడా కల్తీ పెట్టి ఇలా చేస్తున్నారంటే ఎంత పాషాణ హృదయాలు మన వ్యాపారులు ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఇంకా దావీదు కీర్తనలు 51వ అధ్యాయంలో 10వ వచనంలో దావీదు మహారాజులు అంటాడు, దేవా నాలో నిర్మల హృదయమును సృజింపము, నిర్మలమైన హృదయాన్ని సృజించము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మన అంతరాత్మ ప్రబోధాన్ని తరచూ వింటూ, దేవుడు వెలిగించిన ఆ దీపాన్ని తరచూ గౌరవిస్తూ, ఆ వెలుగు కాంతిలో మనం నడుస్తూ మన జీవితాలను దేవుడికి ప్రీతికరమైనట్లుగా చేసుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.